స్టార్ట్ విత్ కస్టమ్స్ చాప్టర్. కస్టమ్స్ టాపిక్‌లో అసలు కస్టమ్స్ ఎందుకొస్తదంటే నార్మల్‌గా ఏం చేస్తాం మనం ఇండియాలో ఒక ప్రొడక్ట్‌ని రూ. 1000కి అమ్ముతున్నామనుకో. అదే ప్రొడక్ట్‌ని వేరే వాడేంటి చైనా లాంటి కంట్రీస్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని రూ. 800కి మార్కెట్‌లో అమ్మేస్తున్నాడనుకో. ఇప్పుడు మార్కెట్‌లో ఎవడు తక్కువ రేట్‌కి అమ్మితే వాడి దగ్గర కొనుక్కుంటారు కదా! అప్పుడేమైతుంది ఇండియన్ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పడిపోద్ది కాబట్టి ఇలాగ ఇండియన్ మార్కెట్‌కి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి తీసుకొచ్చిందే ఇది కస్టమ్స్. సో, ఇప్పుడేం చేస్తాం, ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన దాని మీద కూడా కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి 200 లెవీ చేసామనుకో, అప్పుడేమైతుంది చైనాలోంచి ఇంపోర్ట్ చేసిన ప్రొడక్ట్ వాల్యూ 1000, ఇండియాలో ప్రొడక్ట్ అయిన మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్ కూడా 1000. సో, వెన్ బోత్ ఆర్ ఇప్పుడు ఈ 2 ఏమైతే కంపీటబుల్‌గా ఉంటాయి. ఓకే. డన్. ఇది కస్టమ్స్ బ్యాక్‌గ్రౌండు. సో, ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఫస్ట్ మనం ఏం చేస్తాం, లెవీ అండ్ ఎగ్జంప్షన్ చాప్టర్‌ని అలాగే బేసిక్ కాన్సెప్ట్స్‌ని ఒక అండర్‌స్టాండింగ్ ఈ చాప్టర్‌ని కవర్ చేద్దాం. ఏంది బేసిక్ కాన్సెప్ట్స్, లెవీ అండ్ ఎగ్జంప్షన్స్. ఓకే. అయితే ఒకసారి ఈ సమ్మరీ ఆఫ్ ద ఈ వీడియోలో మనకు అదే ఈ చాప్టర్‌లో కవర్ అవుతున్న సమ్మరీ ఒకసారి చూసుకుంటే అసలు ఏ ప్రొవిజన్స్ గవర్న్ చేస్తున్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమి ఇంప్లై అవుతాయి కస్టమ్స్ మీద అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాత స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్? ఛార్జింగ్ సెక్షన్ ఏంటి? ఆ తర్వాత ఇంపోర్టు, ఎక్స్‌పోర్టు. అసలు ఇంపోర్ట్ అంటే దేన్ని ఇంపోర్ట్ అంటాం? వాటి యొక్క డెఫినిషను, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ డెఫినిషను. అలాగే దాంతో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. డెర్లిక్ట్, జెట్సమ్, ఫ్లోట్సమ్, వ్రెక్. ఇవన్నీ కూడా వాటి యొక్క డెఫినిషన్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్న గూడ్స్ మనం ఏంటి కొన్ని సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి పోర్ట్ వాళ్ళకి. అలా ప్రొవైడ్ చేయాలంటే నువ్వు అప్లై చేసుకోవాలి కదా! నువ్వు అప్లై చేసుకున్నా సరే పోర్ట్ వాడు నీకు ఇవ్వలేదు. సో, అప్పుడేం చేస్తాం? అసలు ఇంపోర్ట్ చేసుకుంటే ప్రాసెస్ ఏముంటది? ఆ డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న వాడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటేంటంటే డైరెక్ట్‌గా ఇంటికి పట్టుకుపోవచ్చు. ఎలాగా? హోమ్ కన్సంప్షన్ తీసుకుపోవచ్చు. లేదంటే పోర్ట్‌లోని ఇంకో గోడౌన్‌లో పెట్టుకోవచ్చు. స్టోర్ చేసుకోవచ్చు. అదొకటి. అక్కడ ఏ ఆప్షన్ అవైలబుల్‌గా ఉంది దానికి అది నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఎక్స్‌పోర్ట్ చేసింది మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్ కవర్ చేస్తది. 45/2017 158/95. ఈ యొక్క 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ జాబ్ వర్కర్ కాన్సెప్ట్ ఒకటుంటది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పిల్ఫరేజ్ గూడ్స్, రెమిషన్ ఆఫ్ డ్యూటీ, రిలింక్విష్‌మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్, అబేట్‌మెంట్ ఈ అక్కడికెళ్ళినప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్‌లు. చాలా క్వెషన్స్ అడుగుతున్నాడు ఇందులోంచి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 15-16 ట్యాక్సిబుల్ ఈవెంట్ అండ్ రెలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ రేట్ ఆఫ్ డ్యూటీ. అసలు ఇప్పుడు ఇంపోర్ట్ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందని చెప్పావు కదా! ఆ ప్రాసెస్‌లో ఏ ఈవెంట్ మీద మనం ట్యాక్స్ తీసుకోవాలి? ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్‌లు ఉంటాయి. ఆ ప్రాసెస్‌లో మనం ఏ ప్రాసెస్ స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు రేట్ ఆఫ్ డ్యూటీని డిటర్మైన్ చేస్తావు. ఆ తర్వాత ఏమైనా కేస్ లాస్ ఉంటే అవి. ఆ తర్వాత ఈ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ అని ఉంది చూసావా? ఈ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ అనేది ఎక్కడ కూడా బేసిక్ కాన్సెప్ట్స్‌లో ఎక్కడ మనకి కవర్ అవ్వదు. బేసిక్ కాన్సెప్ట్స్‌లోని అలాగే లెవీ అండ్ ఎగ్జంప్షన్‌లోని కవర్ అవ్వదు. తర్వాత వెళ్ళినప్పుడు వేరే చాప్టర్‌లో ఉంటాయి. బట్ దీని మీద కూడా క్వెషన్స్ ఈ చాప్టర్‌లోనే ఇంక్లూడ్ చేశాడు. సో, విల్ ట్రై టు కవర్ దిస్ యాస్ వెల్. మన టార్గెట్ ఏంటంటే ఒక ప్రొవిజన్ నేర్చుకుందాం. ప్రొవిజన్‌తో ఇమ్మీడియేట్‌గా రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ఆర్‌టిపి, ఎంటిపి అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద టార్గెట్. సో, ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ ఏంటి అని అడుగుతున్నాడు ఒక క్వెషన్. అది ఎప్పుడు అడిగాడంట? ప్రీవియస్ ఇయర్ 2021. అదే జనవరి 21లో అడిగాడు. ఎలాబరేట్ మీనింగ్ అండ్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ కస్టమ్స్ అదొక క్వెషను. అలాగే కాన్స్టిట్యూషనల్ ఆల్సో ఎలుసిడేట్ ద కాన్స్టిట్యూషనల్ ఎంట్రీస్ ప్రొవిజన్స్ విచ్ ప్రొవైడ్ ద పవర్ టు మేక్ లాస్ రిలేటింగ్ టు కస్టమ్ డ్యూటీ అనేది వేరే క్వెషన్. మనం ఇప్పుడు ఇవి 2 క్వెషన్స్ కదా! మనం ఫస్ట్ క్వెషన్‌ది మాట్లాడదాం. అసలు కస్టమ్స్ డ్యూటీ గురించి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దాని హిస్టరీ ఏంటి అని అడుగుతున్నాడు. దీని కలరు, దీని ఎసెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంట? కస్టమ్ అనే పదం నుంచి వచ్చింది. కస్టమ్ అంటే ఏంటి? హ్యాబిచువల్ ప్రాక్టీస్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ క్యారెక్టరిస్టికల్లీ ఈజ్ రిపీటెడ్ ఇన్ లైక్ సర్కమ్స్టాన్సెస్. ఒక హ్యాబిచువల్ ప్రాక్టీస్. కస్టమ్ అంటే ఏంటి మనకు తెలిసిందే కదా! హ్యాబిచువల్ ప్రాక్టీస్ కొన్ని సర్కమ్స్టాన్సెస్‌లో రిపీటెడ్‌గా చేసే పని. ఓకే. ఇప్పుడు
ఇంపోర్టు, ఎక్స్‌పోర్ట్ అనే పదాలు ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆహ్, ఎలాగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఇంపోర్ట్ చేసుకున్నా సరే, ఎక్స్‌పోర్ట్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని లెజిస్లేషన్స్ తీసుకొచ్చి, లెజిస్లేషన్ అంటే ఏంటి? ఒక లా తీసుకురావడం అనమాట. ఒక చట్టం తీసుకొచ్చి ఇంపోర్ట్స్ మీద, ఎక్స్‌పోర్ట్స్ మీద వాళ్ళు టాక్సెస్ లెవీ చేసేవారు. వీళ్ళకన్నా ముందు ఎవరుండేవారు? కింగ్ రూల్ ఉండేది. ఆ కింగ్ రూల్ టైంలో మనం ఏం చేసేవారట, సిటీ గేట్స్ సిటీ గేట్స్ దగ్గర ఎట్ ద టైమ్ ఆఫ్ సిటీ గేట్స్ దగ్గర ఎట్ ద టైమ్ ఆఫ్ గూడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ గూడ్స్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్ ఆ టైంలో కలెక్ట్ చేసుకునేవారు ట్యాక్స్ని. కానీ రోజులు దాని తర్వాత ఫస్ట్ ఏం చేసేవారు, కింగ్ రూల్లో ఉన్నప్పుడు సిటీ గేట్స్ దగ్గర కలెక్ట్ చేసుకునేవారు ట్యాక్స్ని. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, కొన్ని లాస్ తీసుకొచ్చి ఇంపోర్ట్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళు ఏం చేశారు, ట్యాక్సెస్ లెవీ చేశారు. అలా అది ఆ తర్వాత అది ఎలా రీప్లేస్మెంట్ అయిపోయింది, అది రీప్లేస్డ్ బై ద ఎనాక్ట్మెంట్ అండ్ ప్రొముల్గేషన్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్. తర్వాత రానున్న రోజుల్లో అది ఎలా మారిపోయిందట, దాన్నే కస్టమ్స్ యాక్ట్ కింద తీసుకొచ్చేసారు. 1962లో కస్టమ్స్ యాక్ట్ అన్నారు. దాని తర్వాత 1975లో కస్టమ్స్ తారీఫ్ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. ఓకే, అదనమాట బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. దాని కలర్ ఎసెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అదొక హ్యాబిచువల్ ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది. ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ చేసే పనిని మనం ఏమంటాం, కష్టం, ఒక ట్రెడిషన్ కింద వస్తుంది. మా కింగ్ రూల్స్ ఉన్నప్పుడు సిటీ గేట్స్ దగ్గర వసూలు చేసుకునేవారు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, కొన్ని లెజిస్లేషన్స్ తీసుకొచ్చి ఇంపోర్ట్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ లెవీ చేసింది. ఆ తర్వాత డేస్ పాస్ బై ఏమైంది, దాన్నే ఏం చేశారంటే కస్టమ్స్ యాక్ట్ కింద చెప్పేసాం. ఓకే, దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది కదా, ఏంటి ఆ క్వశ్చన్, అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి అని అడుగు. దాని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉందంటే, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద లెవీ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీస్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి కస్టమ్స్ డ్యూటీ మీద అంటే, మనం ఇందులో చూడాల్సింది ఏంటి, ఫస్ట్ ఆర్టికల్ అంటాడు, షెడ్యూల్ అంటాడు, లిస్ట్ అంటాడు, ఎంట్రీ 83 అంటాడు. అవి 4 గుర్తుంచుకోవాలి. ఓకే, ఆర్టికల్, షెడ్యూల్, లిస్ట్, ఎంట్రీ 83. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆర్టికల్స్ ఏంటంట, మనకి ఇక్కడ మళ్ళీ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్టికల్ 265, 245, 265, 245, 246 అండ్ 286. 265 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి ఎవడో కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, లెవీ చేయకూడదు ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ ద లా అని చెప్పి ఆర్టికల్ 265 మనకు చెప్తుంది. ఏం చెప్పింది, నో ట్యాక్స్ షాల్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ ద లా. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే 245, ఆర్టికల్ 245 ఏం చెప్పిందంటే, ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ లా అన్నాడా, ఆ లా ఎవరికి ఇచ్చాడు ఆ రైట్, కలెక్ట్ చేసే రైట్ అంటే, ద పవర్ ఫర్ ఎనాక్టింగ్ లాస్ ఈజ్ గివెన్ టు పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్. పార్లమెంట్కి ఎక్కడి వరకు ఇచ్చాడు, ఓల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న మొత్తానికి కానీ లేదంటే ఒక పార్ట్కి కానీ చేసే రైటు పార్లమెంట్కి ఇచ్చాడు. లెజిస్లేచర్కి అయితే ఓల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. ఓకే, అదనమాట. నీకు కావాలంటే క్రాస్ రీడింగ్ యూ కెన్ గివ్ విత్ దిస్ వన్. చూడు ఇక్కడ స్టడీ మెటీరియల్ నుంచి మనం చూస్తున్నాం క్రాస్ కంపారిజన్. ఫస్ట్ నీకు ఏం చెప్పాను, ఆర్టికల్ 265, ఆర్టికల్ 265 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నో ట్యాక్స్ షాల్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ బై ద ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ ద లా. ఓకే, ఆర్టికల్ 245 ఏం చెప్తుంది, ఇక్కడ ఉంది చూడు, subject to the provisions of the Parliament may make laws for the whole or part of the territory of India, legislature of a state, whole or part of the state. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 246కి వెళ్దాం. ఆర్టికల్ 246 ఏం చెప్తుంది అంటే, ఇది ఇంపార్టెంట్, ఆర్టికల్ 246 ఈజ్ ఇంపార్టెంట్. Article 246 governs the subject matter of the laws made by Parliament and Legislature of State. దాంతోపాటు ఈ మ్యాటర్స్ అన్నీ కూడా ద మ్యాటర్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద 7th షెడ్యూల్.
ఈ 7th షెడ్యూల్‌లో లిస్ట్ 1, 2, 3 లిస్ట్స్ ఉన్నాయి. లిస్ట్ 1 ఏం చెప్తదంటే యూనియన్ లిస్ట్ అంటారు. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ చేసేది యూనియన్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ అనే దాని మీద అధికారం ఎవరికుంది? యూనియన్ లిస్ట్‌కి మాత్రమే ఉంది. యూనియన్ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంది. ఓకే. ఈ లిస్ట్ 2లో స్టేట్ లిస్ట్ ఉంటది. అందులో ఏంటి? సేల్స్ టాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ కవర్ అవుద్ది. లిస్ట్ 3లో కాంకరెంట్ లిస్ట్ అనమాట. అంటే పార్లమెంటు చేయొచ్చు, స్టేటు ఇద్దరు కలిపి చేయొచ్చు. మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడేనా అయి ఉంటుంది. మ్యారేజ్ యాక్ట్ ఈ 2 కూడా మనకి ఎగ్జాంపుల్స్. అది మనకి స్టడీ మెటీరియల్ ఉండదు కానీ ఇదనమాట. ఇప్పుడు నువ్వేం చదువు ఆర్టికల్ 246 గురించి చదివావు చూడు. ఆర్టికల్ 246 గవర్న్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్. అందులో ఎన్ని ఉంటాయి? ద 7th షెడ్యూల్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 లిస్ట్స్. ఇన్ ది లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఓకే. లిస్ట్ 1 ఎవరిది? యూనియన్ లిస్టు. లిస్ట్ 2 అనేది స్టేట్ లిస్టు. 3 అనేది కాంకరెంట్ లిస్ట్. ఓకే. లిస్ట్ 1 పార్లమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ లాస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా లాస్ మేక్ చేయాలంటే పార్లమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ రైట్స్. ఓకే. దాంతోపాటు ఎంట్రీ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్ గేవ్ ద పవర్ టు యూనియన్ టు ఫ్రేమ్ లాస్ టు లెవీ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ ప్లస్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. సరిగ్గా చూడు. ఎంట్రీ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్ గేవ్ పవర్ టు యూనియన్ టు ఫ్రేమ్ లాస్ టు లెవీ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. మనం ఏం చదువుకున్నాం? లిస్ట్ 1 అనేది పార్లమెంట్కి ఉంటుంది. ఎక్స్క్లూజివ్ రైట్ ఓన్లీ పార్లమెంట్. అందులో కస్టమ్స్ మీద కానీ ఎక్స్పోర్ట్స్ మీద కానీ డ్యూటీస్ ఏమైనా లెవీ చేయాలంటే పార్లమెంట్కి ఆ రైట్ ఉందంట. అది ఎవరిచ్చారు? ఎంట్రీ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్ ఆ రైట్ ఇచ్చింది, ఆ పవర్ ఇచ్చింది అనమాట వీళ్ళకి. ఒకసారి చూడు. లిస్ట్ 1 అనేది ఏం చెప్తుంది? దిస్ లిస్ట్ ఎన్యూమరేట్స్ ద మ్యాటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద పార్లమెంట్ హ్యాస్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ లాస్. ఎంట్రీ 83 ఆఫ్ యూనియన్ లిస్ట్ హ్యాస్ గివెన్ ద పవర్ టు ద యూనియన్ టు ఫ్రేమ్ లాస్ టు లెవీ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. ఓకే. నెక్స్ట్ లిస్ట్ 2 గురించి మాట్లాడితే ద స్టేట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ లాస్. స్టేట్కి మాత్రం ఇచ్చేసాడు కంప్లీట్ రైట్. This list enumerates the matters in respect of which the legislature of a state has the exclusive right to make laws. Okay. Next, list 3. Both parliament and legislature of a state has the power to make laws. State ki undi, central government kuda undi. Adi cheptadu. Both parliament and both parliament and in the matters in respect of which both the parliament and subject list of one legislature of a state has the powers to make laws. పార్లమెంట్కి అలాగే స్టేట్కి కూడా రైట్ ఉంది. ఓకే. ఇది మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా? ఆర్టికల్ 246. లెట్ అస్ రివైజ్. ఆర్టికల్ 265 ఏం చెప్పింది? ఏ వ్యక్తి కూడా ఎవ్వరూ కూడా ట్యాక్స్ లెవీ చేయకూడదు, కలెక్ట్ చేయకూడదు ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ ద లా. ఆ అథారిటీ ఆఫ్ ద లా ఎవరో చెప్పింది. ఎవరు? ఆర్టికల్ 245 చెప్పింది. పార్లమెంట్కి లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్ మాత్రమే ఉంది ఆ పవరు. ఓకే. 246 ఏం చెప్పింది? ఇంకా డ్రిల్ డౌన్ చేస్తూ పార్లమెంట్కి ఏ అధికారం ఉంది, లెజిస్లేచర్కి ఏ అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఈ మ్యాటర్స్ అన్నీ కూడా ఎక్కడ చేశారు? లిస్టెడ్ ఇన్ ద 7th షెడ్యూల్. ఆ 7th షెడ్యూల్లో లిస్ట్ 1, 2, 3 ఉంది. 1 ఏమో యూనియన్ లిస్టు, 2 ఏమో స్టేట్ లిస్టు, 3 ఏమో కాంక్రీట్ లిస్టు. అంతే. యూనియన్ లిస్ట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకో రైట్ కూడా ఇచ్చాం ఎంట్రీ 83 ద్వారా. ఏంటది? కస్టమ్స్ మీద, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ మీద రైట్ ఇచ్చాం. రైట్, డన్. నెక్స్ట్ ఆర్టికల్ 286కి వెళ్దాం. ఆర్టికల్ 286 ఏం చెప్తుందంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోజ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ సర్టెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుందన్నమాట. అంటే ఆర్టికల్ 286 ఏం చెప్తుంది? రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయని చెప్పి చెప్తుంది. ఒక్కసారి ఇక్కడ ఆపితే ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఇప్పుడు మనం చదివాం కదా స్టార్టింగ్, ఆ క్వశ్చన్ ఇక్కడితో ఎండ్ చేస్తాడు. లెట్ us see. వెయిట్. ఇక్కడ ఏమి అడిగాడు చూడు. ఇది స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్ అనమాట. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద లెవీ ఆఫ్ ద కస్టమ్స్ డ్యూటీస్. ఆర్టికల్ 265 గురించి చెప్పాడు, ఎవరు కలెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత 246 7th షెడ్యూల్ లిస్ట్ 1, 2, 3. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఆర్టికల్ 286 రెస్ట్రిక్షన్స్ కూడా చెప్పేసాడు. ఓకే, లెట్స్ గో విత్ రెస్ట్రిక్షన్స్ నౌ. రెస్ట్రిక్షన్స్ ఏం చెప్తుందంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోజ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ సర్టెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఏం చెప్తుందంటే
పార్లమెంట్ ఫార్ములేట్ ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ వెన్ ఏ సప్లై బికమ్స్ ఎన్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోజ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ సర్టెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మామూలుగా ఆర్టికల్ 286 ఏం చెప్పింది, గూడ్స్ మీద కానీ సర్వీసెస్ మీద కానీ కొన్ని వీటిల్లో మనం ఏం చేసిందట, రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఓకే, ఆ రెస్ట్రిక్షన్స్ పార్లమెంట్ ఫార్ములేట్ ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ వెన్ ఏ సప్లై బికమ్స్ ఏ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. ఒక క్షణం ఆగు, 1 సెకండ్. పార్లమెంట్ ఫార్ములేట్ ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ ఏమీ లేదు ఇందులో. సో ఏంటంటే ఇక్కడ స్టేట్కి అధికారం తీసేస్తుంది, అదే రెస్ట్రిక్షన్స్. స్టేట్కి కొన్ని రైట్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా ఏం చూసుకున్నాం, స్టేట్కి కొన్ని రైట్స్ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయని చెప్పాం. కానీ స్టేట్కి ఇక్కడ కొన్ని వాటి మీద ఎంటర్ అయ్యి కొన్నిటిలో తలదూర్చే రైట్ లేదు. ఏంటి వాటికి, నో లా ఆఫ్ ఎ స్టేట్ షాల్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇఫ్ సచ్ సప్లై టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద స్టేట్. నీ రాష్ట్రంలో కాకుండా బయట జరిగితే నీకు సంబంధం లేదు, నోరు మూసుకుని కూర్చో అంటుంది ఎవరు, ఆర్టికల్ 286. అలాగే ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అవుట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా బయట, అవుట్ సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా బయట ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్ అని జరిగితే నీకు సంబంధం లేదు మిస్టర్ స్టేట్ అని ఎవరు చెప్తున్నారు, ఆర్టికల్ 286 చెప్తున్నారు. అంటే వీటిలో ఎవరికి ఉంది ఓన్లీ అథారిటీ, ద అథారిటీ ఈజ్ విత్ పార్లమెంట్. పార్లమెంట్ ఫార్ములేట్ ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ వెన్ ఏ సప్లై బికమ్స్ ఏ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అని చెప్తుంది. ఓకే, ఆ తర్వాత మరి ఇంకోటి ఏం చెప్తుంది, ద లెవీ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ప్లస్ ట్రాన్సాక్షన్ టు క్వాలిఫై ఫర్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఈజ్ విత్ పార్లమెంట్. ఒక ట్రాన్సాక్షను ఇంపోర్టా ఎక్స్పోర్టా అని చెప్పే డిసైడ్ చేసే అధికారం వరకు ఉంది, పార్లమెంట్కే ఉంది. కస్టమ్ డ్యూటీ లెవీ చేసే అధికారం వరకు ఉంది, పార్లమెంట్కే ఉంది. అదే వీడు చెప్పేది. సో ఆర్టికల్ 286 మనకి ఏం చెప్పింది, రెస్ట్రిక్షన్స్ చెప్పింది ఆన్ ఇంపోజ్ ఆఫ్ ట్యాక్స్ ఇంపోజ్ చేసడానికి దేని మీద, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఈ అధికారం ఎవరికి ఉంది, ఓన్లీ పార్లమెంట్కి ఉంది. స్టేట్కి ఏమీ లేదు. దాని స్టేట్ బయట ఏం జరిగినా దాని సంబంధం అది తలదూర్చకూడదు. అలాగే ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అవుట్ సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, విత్ దిస్ లెట్ us గో అండ్ రీడ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే అదే ఉంది, ఆర్టికల్ 286. అరే సారీ, రిస్ట్రిక్షన్స్ మీద మళ్ళీ సెపరేట్ క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే చదువుకున్న సేమ్ అంతా ఇదే, యూ కెన్ అలా చదువుకుంటే మనకు గుర్తుంటుంది. రెస్ట్రిక్షన్స్ మీద ఇది ఎక్కడి నుంచి రాసాడు, నో లా ఆఫ్ ఎ స్టేట్ 286, ఇదంతా రెస్ట్రిక్షన్స్ మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది. విల్ టేక్ దేర్ క్వశ్చన్ నెంబర్ 5 అనుకుంటుంది, క్వశ్చన్ నెంబర్ 5. చూడు, ఇది ఎప్పుడు అడిగాడు, ప్రీవియస్ ఇయర్ ఈ రెస్ట్రిక్షన్స్ మీదే ఎక్స్క్లూజివ్గా సెపరేట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ May 23లో అడిగాడట క్వశ్చన్. ఏమని, అండర్ విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు లెవీ ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. యూ ఆర్ రిక్వైర్డ్ టు రైట్ ఎ నోట్ ఆన్ ద రిలేటెడ్ ప్రొవిజన్స్. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే నార్మల్ ప్రొవిజన్స్ రాసిస్తాయి. ఇది 265, 245, 246. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటి, దాంతోపాటు రెస్ట్రిక్షన్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ అన్నాడో అప్పుడు 286, ఆర్టికల్ 286 రావాలి, ఆర్టికల్ 286. ఓకే, డన్. ఆర్టికల్ 286 ఏం చెప్తుంది మనకి, నో లా ఆఫ్ ద స్టేట్ షాల్ ఇంపోజ్ or authorize the imposition of tax on the supply of goods or services or both where such a supply takes place outside the state or in the course of the import or export of the goods or services or both into or out of the territory of India. It solely lies with the Union or Parliament of India. ఇది ఎవరికి ఇచ్చాడు, ఓన్లీ పార్లమెంట్కి. కానీ ఇండియా అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద టెరిటరీకి స్టేట్కి సంబంధం లేదు. దాంట్లో కస్టమ్ డ్యూటీ ఇంపోజ్ చేయాలన్నా, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ అని డిసైడ్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ని, అది ఓన్లీ ద పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ. రైట్, డన్. ఈ క్వశ్చన్ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ ఇది.
రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అన్నాడు. ట్యాక్సెస్ డ్యూటీస్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఫస్ట్ 3 స్టేజెస్ అని ఐడెంటిఫై చేయాలి. లెవీ చేయాలి, అసెస్మెంట్ చేయాలి, కలెక్షన్ చేయాలి. లెవీ అంటే ఏంటి? ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ మేడ్. లయబిలిటీ ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత ఏ పర్సన్ పే చేయాలి, లేదంటే ఏ ప్రాపర్టీ మీద పే చేయాలో మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఈజ్ టు బి లెవిడ్ ఈజ్ ఐడెంటిఫైడ్. సో మనం ఇక్కడ లెవీ స్టేజ్లో ఏం మాట్లాడడం? డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ. నువ్వు ట్యాక్స్ లయబిలిటీ అనేది ఉంది. అండ్ ద పర్సన్స్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఈజ్ టు బి లెవిడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ చార్జ్డ్. సో మనం బాబు నువ్వు ఇంత కట్టాలి, డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ, నువ్వు కట్టాల్సిన లయబిలిటీ ఉంది, ఎందుకంటే నీవు పర్సన్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ మనం చెప్తాం. ఆ తర్వాత అసెస్మెంట్, కరెక్ట్గా ఎంత కట్టాలి. అసెస్మెంట్ ఈజ్ ద క్వాంటిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ. పైన ఏం చెప్పాం? డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ నువ్వు పే చేయాల్సిన లయబిలిటీ అన్నాం, కానీ వీ డిడ్ నాట్ క్వాంటిఫై. ఇక్కడ ఏం చెప్తాం అంటే అసెస్మెంట్లో క్వాంటిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తాడు? ఫైనల్ స్టేజ్లో మనం ఏం చేస్తాం అంటే కలెక్షన్ చేసుకుంటాం. ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఈజ్ యాక్చువల్లీ కలెక్టెడ్. ఈ కలెక్షన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వేరీ అవ్వచ్చు, మేబీ పోస్ట్ పోన్ ఫర్ ఏ లేటర్ టైం. కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీ మే ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ అదర్ రీజన్స్ మే బీ పోస్ట్ పోన్ ఫర్ ఏ లేటర్ టైం. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం ఉన్నా లేదంటే అదర్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? వెరీ సింపుల్. స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఏంటి? లెవీ, అసెస్మెంట్ అండ్ కలెక్షన్. లెవీలో ఏం చెప్తాం? బాబు నువ్వు డిక్లరేషన్ ఆఫ్ లయబిలిటీ ఆన్ ద పర్సన్స్ అండ్ ద ఫస్ట్ లయబిలిటీ కట్టాల్సి ఉందని ఐడెంటిఫై చేసావు. ఆ తర్వాత ఏ వ్యక్తులు కట్టాలి అండ్ ద పర్సన్స్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఈజ్ టు బి లెవీడ్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఆ తర్వాత నువ్వేం చేయాలి? క్వాంటిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ, ఎంత కట్టాలో నువ్వు క్లియర్గా క్వాంటిఫై చేస్తావు. ద లయబిలిటీ టు పే ట్యాక్స్ ఆర్ డ్యూటీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద అసెస్మెంట్. అది అసెస్మెంట్ మీద డిపెండ్ అవ్వదంట. ద ఫైనల్ స్టేట్ ఈజ్ వేర్ ద ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఈజ్ యాక్చువల్లీ పేడ్. The collection of tax or duty may for administrative or other reasons may be postponed for a later time. That's it. ఇప్పుడు మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి? ఇంపోర్ట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఏది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా సరే ఇండియాలోకి తీసుకొస్తే బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఇండియా, బయట నుంచి ఇండియాకి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇంపోర్ట్ అంటావు. ఇండియాలోంచి బయటికి ఏమైనా ఎక్స్పోర్ట్ తీసుకెళ్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటావు. సింపుల్. అది ఇండియా అనే పదాను ఇండియా అంటే ఎక్కడి వరకు చూస్తావు? ఇది ఒకటి ఇండియానా? కాదు. ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఒక ఈ బేస్ లైన్, ఓకే, బేస్ లైన్ నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ వరకు ఏమంటామంటే ఇండియానే అంటాం. ఓకే, బేస్ లైన్ నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియానే. దీన్ని ఏమంటామంటే టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఓకే, అయితే ఈ టెరిటోరియల్ వాటర్ దాటిన తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఎక్కడి వరకు అంటే 200 నాటికల్ మైల్స్, బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు అది ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటాం, లేదంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఇండియన్ కస్టమ్ వాటర్స్కి డిఫరెన్స్ ఏంటి అడుగుతాడు. ఇండియా అంటే ఏంటి? బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదేమో ఇండియా అంటాం. బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నది ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అండ్ ఇట్ ఈజ్ అన్ ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటాం. ఓకే, దీని తర్వాత ఒక్కసారి క్వశ్చన్ చూసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక షిప్లో ఇక్కడ ఏంది, ఇది ఇండియా అన్నావు కదా, ఎక్కడి వరకు? ఇది టెరిటోరియల్ వాటర్ వరకు ఇండియా అని అన్నాను నేను. అయితే ఒకడు ఇక్కడ షిప్ వేసుకొని వచ్చి టింగ్ 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 టింగ్, ఒరే నా వాటర్ బాగాలేదు ఉండు మంచిగా వేద్దాం. ఒక షిప్ మీద ఒకడు వచ్చి ఇక్కడ నార్కోటిక్స్, డ్రగ్స్ కానీ స్మగ్లింగ్ కానీ ఏమైనా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఎక్కడ? ఇండియాలో కాదు, ఇది 200 ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చేస్తున్నాడు. ఇప్పుడు వీడిని పట్టుకోవచ్చా? ఆడేమంటాడు? బాబు నేను ఇండియాలో లేను అన్నాడు అనుకో. కాదు నువ్వు 200 నాటికల్ మైల్స్లో ఉన్నావు, నువ్వు ఇండియాలో ఉన్నట్టు, యు ఆర్ అండర్ అరెస్ట్ అనాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్మగ్లింగ్ ఆర్ కమిటెడ్ ఎనీ ఆఫెన్స్ అండర్ కస్టమ్స్ లా ఇట్ డీల్స్ విత్ ప్రొహిబిటెడ్. 1 సెకండ్, ఏంటి అది అయిపోయింది, ఇదొకటి. ఓకే, 1 సెకండ్ చెప్తా. సరే, ఎవరు వచ్చారు? డిస్టర్బ్ అయిపోయా. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఇక్కడ ఎవడన్నా ఏమన్నా బ్యాడ్ యాక్టివిటీస్ చేస్తే వాడిని కాన్ఫిస్కేట్ చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది. ఆ రైట్ ఎవరికి ఉంది?
ఇండియాకు ఉంది. లీగల్ యాక్షన్ సచ్ యాజ్ అరెస్ట్, డిటెన్షన్, కన్ఫిస్కేషన్ కెన్ బి ఎఫెక్టెడ్ ఇన్ ద ఇండియన్ కస్టమ్ వాటర్. దీన్ని ఏమంటాం అంటే ఇండియన్ కస్టమ్ వాటర్ అంటాం. ఇంకోటి ఏమైనా చెప్పాలంటే దీన్ని హై సీస్ కూడా అనొచ్చు. హై సీస్ కూడా అనొచ్చు. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ 2 క్వశ్చన్స్. చూస్తే ఇది స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్. ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి? ఇప్పుడేగా చెప్పా. ఇండియా అంటే ఏంటి? 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియా అంటాను. ఇండియా అంటే టెరిటోరియల్ వాటర్స్, ఓన్లీ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ. ఇండియా ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్ బట్ ఆల్సో ఎయిర్. అదే కదా, సింపుల్. ఇక్కడ ఈ వాటర్ మాత్రమే కాదు, దీనిపైన ఉన్న ఎయిర్ కూడా ఇండియన్ టెరిటోరియే అంటాం. సో ఇక్కడ ఇది ఈ ఎయిర్. డన్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటే ఏంటి? బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదంతా ఇండియన్ కస్టమ్ వాటర్సే. దాన్ని ఎక్స్టెండింగ్ అప్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా అంటాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే 200 నాటికల్ మైల్స్ది. ఇండియన్ కస్టమ్ వాటర్ మీన్స్ ద వాటర్స్ ఎక్స్టెండింగ్ ఇంటూ సీ అప్ టు ద లిమిట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ బే, గల్ఫ్, హార్బరు, క్రీక్, టైడల్, రివర్. ఆ జోన్లో ఏదున్నా సరే, గల్ఫ్ కానీ హార్బర్, అది కూడా ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటాం. ఈ కస్టమ్ వాటర్స్లో ఎవడన్నా సరే ఏమైనా అఫెన్స్ చేస్తే వాడిని పట్టుకొని విత్ ఇన్ ద ఇండియన్ కస్టమ్ వాటర్స్ హీ మే బీ అరెస్టెడ్. ఆల్సో ద గూడ్స్ మే బీ గూడ్స్ కూడా లాగేసుకుంటాం. వెజల్ ఆపేస్తాం. Vessel be stopped in Indian custom waters if the same is found to be used in the smuggling. Further prohibited goods can also be confiscated if brought within the Indian custom waters. Indian custom waters లో నీ ఇష్టం లైక్ ప్రొహిబిషన్, స్మగ్లింగ్ ఈ యాక్టివిటీస్ చేసినా నేను అరెస్ట్ చేస్తాం, కాన్ఫిస్కేషన్ చేస్తున్నాం. లేదంటే వెజల్స్ ఏమైనా వస్తే వాటిని కూడా విల్ స్టాప్ దెమ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ అండ్ ఇండియన్ కస్టమ్ వాటర్స్. ఏముంది? ఇండియన్ వాటర్స్ అంటే 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఇక్కడ చూడు, టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ బేస్ లైన్ నుంచి. అదే ఇంకోటి ఏంటి, బొమ్మలు కూడా సరిగ్గా వేయట్లేదు నేను, టైం అయిపోయింది, ఆఫీస్ టైం. ఓకే, ఇదేంటి, ఇది 200 నాటికల్ మైల్స్నేమో ఇండియన్ కస్టమ్ వాటర్స్ అంటాం. ఇండియన్ కస్టమ్ వాటర్స్. ఇదేంటి 12 నాటికల్ మైల్స్ని ఇండియా అంటాం. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్. సో ఇక్కడ ఏం చెప్తాం, డిఫరెన్షియేషన్ అంటే ఇండియా కస్టమ్ వాటర్స్ అనేది, ఈ ఇండియన్ కస్టమ్ వాటర్స్ కవర్ బోత్ టెరిటోరియల్ వాటర్స్ని కవర్ చేస్తుంది, అలాగే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా కవర్ చేస్తుంది. అంతే కదా. టెరిటోరియల్ వాటర్స్ ఏమో 12 నాటికల్ మైల్స్ ఎక్స్టెండ్ అవుతుంది బేస్ లైన్ నుంచి. అదే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏరియా బియాండ్ దట్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ ద లిమిట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈజ్ 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ద బేస్ లైన్. దేర్ఫోర్ ఇండియన్ కస్టమ్ వాటర్స్ ఎక్స్టెండ్ టు ఏ నాటికల్. ఏం చెప్పలేదు, బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఇండియన్ కస్టమ్ వాటర్స్. 12 నాటికల్ మైల్స్ అయితే ఇది, అదే చెప్పాడు, ఇంకేం లేదు. అది దీని మీద ఒక ఎంసీక్యూ అడిగాడు. ఐ వాంట్ టు గో టు ఎంసీక్యూ. వేర్ ఆర్ యూ మిస్టర్ ఎంసీక్యూ? క్వశ్చన్ నెంబర్ 11 అది. కమాన్ దొరికేసింది. చూడు, ఎప్పుడు అడిగాడట, ఎంటీపీ అక్టోబర్లో 2019-21లో అడిగాడు. రీడ్ ద ఫాలోయింగ్, కరెక్ట్ ద ఆప్షన్. ఇండియన్ కస్టమ్ వాటర్స్ అనేది ఎక్స్టెండ్ అప్ టు 12 నాటికల్ మైల్స్. రాంగ్, 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. కస్టమ్ వాటర్స్ ఎక్స్టెండ్ అప్ టు 24 నాటికల్ మైల్స్. రాంగ్, 200 నాటికల్ మైల్స్ కాబట్టి. వాటర్స్ ఎక్స్టెండ్ అప్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కస్టమ్ వాటర్స్ ఎక్స్టెండ్ అప్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఓహో, ఇది కరెక్ట్గానే ఉంది. ఇండియన్ కస్టమ్ వాటర్స్ ఇంక్లూడ్, కస్టమ్ వాటర్స్లో టెరిటోరియల్ వాటర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయని చదువుకున్నాం కదా ఇప్పుడు. అండ్ ఎక్స్టెండ్ అప్ టు 200 నాటికల్ మైల్స్. కస్టమ్ వాటర్స్ 200 నాటికల్, ఇది మోర్ అప్రోప్రియేట్. సో విల్ గో విత్ దిస్ వన్. ఆన్సర్ ఈజ్ 4, ఓన్లీ 4. దట్స్ ఇట్. మిగిలింది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. బాయ్.